ఎల్నినో ప్రభావంతో రైతాంగానికి నష్టం జరుగుతోందని ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్లాలని సూచిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రేపటి నుంచి ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయా జిల్లాల వారీగా వివరాలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడడమే తమ కర్తవ్యమన్నారు. వర్షాలకు రేవంత్ ప్రభుత్వానికి సంబంధం ఏమిటన్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో వర్షాల సమయానికి కురవకపోయినప్పటికీ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు చేపడుతుందంటూ ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ఆల్టర్నేటివ్ పంటల వైపు మొగ్గు చూపడం వల్ల సమయానికి వర్షాలు పడకపోవడంతో ఆల్టర్నేటివ్ పంటల వైపు మొగ్గు చూపడంతో రైతులకు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఉందంటూ దీనిపై ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు రైతులకు ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ మంత్రివర్యులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రైతులకు అనుకున్న సమయానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వర్షాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. దీనికి మన ప్రభుత్వం నుంచి పర్టికులర్గా అగ్రికల్చర్ మంత్రిగా మీరు చేసినటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ వ్యవసాయ శాఖకు సంబంధించి అనేక శాఖలతోటి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నీటిపారుదల శాఖ, తర్వాత భూగర్భ జల శాఖ, తర్వాత విద్యుత్ శాఖ. వీటి మూడిటి యొక్క సమన్వయంతో రైతులకి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని గత నెల రోజులుగా, అంతకు ముందు నుంచి కూడా రైతు వేదికల ద్వారా, అదేవిధంగా సమావేశాల ద్వారా అధికారులని గ్రామాలకు పంపించి గ్రామ సభల ద్వారా ఈ యొక్క ఎలినో ప్రభావం భారతదేశం మీద ఉంటుంది. భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏ జిల్లాకి ఏ రకమైనటువంటి పంటలను మనం సజెస్ట్ చేయాలి, ఎప్పుడు సజెస్ట్ చేయాలి, వాటికి కావాల్సినటువంటి సరంజామాను ఏ రకంగా సమకూర్చాలనేది ప్రభుత్వ బాధ్యత. అందుకని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. ప్రణాళికను కూడా జూలై 15 నుంచి రేపటి నుంచి ఒక ప్రణాళిక, ఆగస్టులో, అదేవిధంగా సెప్టెంబర్లో ఈ వర్షాభావాన్ని బట్టి, వర్ష పరిస్థితులను బట్టి ఎన్ని మిల్లీమీటర్ల వర్షం కురిస్తే ఏం పంటలు వేసుకోవచ్చు, రిజర్వాయర్లకు ఎప్పటికి నీళ్ళు వస్తే ఏ రకంగా చేసుకోవచ్చు అనేదాన్ని విశదీకరించమని చెప్పాం. ఆ రకంగా యంత్రాంగం పనిచేస్తుంది. సార్, ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూల్లోకి వచ్చిన తర్వాత వర్షాలు పడట్లేదు అంటుంటే ఆరోపణలు చేస్తున్నారు. దీని ఎట్లా చూస్తారు? ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ముఖ్యమంత్రులు అయితే వర్షాలు వస్తాయి, ముఖ్యమంత్రులు అయితే వర్షాలు పోతాయి అంటే మరి నిరుడు బాగానే కురిసినాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ప్రాజెక్టులన్నీ 3 నెలలు ఓవర్ఫ్లో అయినాయి. మరి వీళ్ళు ఇట్లా మాట్లాడటం వల్ల వర్షాలు వెనకపోయినాయి. వర్షాలు కురిపించే శక్తి ఉంటే వాళ్ళు కురిపిస్తే మంచిది. రైతులకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. వర్షాలు పడడం పడకపోవడం అనేటువంటిది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని, రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్దేశక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఏదైతే వర్షంతో సంబంధం లేకుండా సాగు చేసేటువంటి పంటలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఎక్స్గ్రేసియా అంటే ప్రోత్సాహకరమైనటువంటి అంశాన్ని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దీనిపైన అఫీషియల్గా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగుతాయి. ఐఎండీ ఇచ్చేటువంటి సలహాలకు అనుగుణంగా ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలతో కూడుకున్నటువంటి పంటలకు సంబంధించిన సాగుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో రైతాంగ పక్షానికి పూర్తి స్థాయిలో సహకారం అందించబోతున్న రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నమాట.